హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ శోభారాణికేత. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనకి కర్రీస్ అవి వండేస్తున్నాను, రైస్ కూడా పెట్టేసాను అనమాట. సో కర్రీస్ ఏంటి అంటే ఈరోజు వంకాయ కాల్చి పచ్చడి చేస్తున్నాను. అలానే మనకి బార్బట్టీస్ అంటారు కదా, అంటే చిక్కుళ్ళు, పొడవుగా ఉండే చిక్కుళ్ళు కూడా ఫ్రై చేస్తున్నాను. పప్పు టమాటా వేసి అలానే మనకి క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను. సో లంచ్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను పార్లర్కి. కొంచెం రావడానికి కొంచెం టైట్ షెడ్యూల్ ఉంది కాబట్టి వంకాయని కాల్ చేశాను. సో ఇవి కొంచెం చిన్న వంకాయలు కాబట్టి ఒక 6 తీసుకున్నాను అనమాట. ఇవి కాల్చిన తర్వాత పెద్దగా అయితే మనకి ఎక్కువ రాదు, కొంచెం వస్తుంది లోపల. ఈ తొక్కలు అవి కొంచెం జాగ్రత్తగా తీయాలి. సో వంకాయ చేయాలంటే కొంచెం భయపడతాను నేను, లోపల ఏమైనా జంతువులు ఉంటాయేమో చిన్న భయం. తొక్కలు తీస్తున్నాను కానీ ఎక్కడో గుండె జల్లుమంటా ఉంటుంది నాకు ఎందుకో. అందుకే ఎక్కడైనా పార్టీల్లోని ఫంక్షన్లోని అయితే నేను వంకాయని తినను, అవాయిడ్ చేస్తాను ఆల్మోస్ట్. సో చాలా జాగ్రత్తగా తీస్తున్నాను తొక్కలు తీసేసరికి ఏమి ఉండట్లేదు, లోపల కొంచెం ఉంటుందన్నమాట. సో తొక్కలు తీసి పక్కన పెట్టుకుని తర్వాత ఆనియన్స్ అవి కట్ చేసుకుని టమాటా కట్ చేసి వేస్తే బాగుంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇంచుమించు వంకాయలు ఎప్పుడు కొన్నా పచ్చడే చేస్తాను అనమాట. సో ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా కూడా వేగిన తర్వాత ఈ వంకాయన్ని తొక్కలు తీసేసి దాని లోపలంతా ఓపెన్ చేసి చూస్తాను ఒకసారి, ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్తగా ప్రతి ఇంచి చూసి ఏమీ లేదు అన్నప్పుడు ఇంకొకసారి రీచెక్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత అప్పుడు వంకాయల్ని నీట్గా మ్యాష్ చేస్తాను అన్నమాట. ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కదా, కాలడం అంటే ఉడికిపోతుంది లోపలంతాను. దాన్ని నీట్గా మ్యాష్ చేసేస్తాను అనమాట. ఒక పేస్ట్ లాగా అయిపోద్ది కదా. ఇది ఒక పక్కన పెట్టుకుని చింతపండు రసం కూడా పక్కన పెట్టుకుంటాను. పక్కన పెట్టుకుని ఉల్లిపాయ టమాటా బాగా వేగిన తర్వాత ఈ వంకాయ పల్పుని కూడా ఫ్రై చేస్తాను. ఆల్రెడీ ఆనియన్ను టమాటా ఫ్రై అయ్యింది కదా, అందులో కూడా వేసి ఫ్రై చేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మనం ఈ చింతపండు రసాన్ని అందులో యాడ్ చేస్తామన్నమాట. మనం అందులో పచ్చి వెల్లుల్లిపాయ కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకే. సో ఈ వంకాయ పచ్చడి అవుతున్న తర్వాత టీ పెట్టుకున్నాను కదా, టీ కూడా ఆల్రెడీ అయిపోయింది, తాగాలి. కాలుతున్నప్పుడు ఇలా ఉంటుంది వంకాయ, చూసారా. సిమ్లోనే పెట్టాను, మోస్ట్లీ సిమ్లోనే పెట్టానమాట. వీలైనప్పుడు రెండేసి చెప్పు 4 పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఉప్మాకైతే అన్నీ రెడీ చేశాను. ఒక పక్క వంకాయలు కాలుతూ ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను. ఓకే. ఉప్మా బాగానే ఉంటుందంటే తొందరగా అయిపోద్ది కదా, అందుకే ఉప్మా ప్లాన్ చేశాను. సో క్యారెట్లు అన్నీ వేస్తే హెల్త్కి మంచిది కదా అని క్యారెట్లు వేస్తున్నాను అనమాట. వంకాయలు అన్నీ రెడీగా ఉన్నాయి కదా, చూశారు కదా, ఇందాక నేను ఆ స్కిన్ అంతా రిమూవ్ చేశాను. ఉప్మా నీళ్ళు కూడా బాయిల్ అయిపోతున్నాయి. సో ఉప్మాను ఒక వేసేస్తే ఇంక అయిపోయినట్టే. సో ఇది బియ్యం ఒక ఉప్మా అన్నమాట. సో అడుగున మాడు ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అందుకనే బియ్యం ఒక ఉప్మా చేసి మూత పెట్టేశా. వంకాయ తొక్కలు తీస్తే ఎలా ఉంటుందండి, చూసారా, తీసాక ఎలా ఉంటుంది. సో ఆనియన్ చెప్పాను కదా మీకు, ఆనియన్ను నెక్స్ట్ టమాటా ఇలా వేపిన తర్వాత మనం మ్యాష్ చేసుకున్న తర్వాత దాన్ని అందులో యాడ్ చేస్తాము. తర్వాత చింతపండు రసం వేస్తాం. ఇది బారబట్టీలు అని చెప్పాను కదా, ఇది కూడా అయిపోయింది. ఇది పప్పు టమాటా అయిపోయింది. అలానే క్యాబేజ్ ఇది కూడా ఫ్రై అయిపోయింది. లంచ్ బాక్స్ కూడా కట్టేసుకున్నాను, ఇంకా వెళ్ళిపోవాల్సిందే పార్లర్కి, చాలా టైం అయిపోయింది ఈరోజు. సో 9:30 దాటేసింది, ఇంక వెళ్ళిపోవడమే పార్లర్కి. ఇంక అన్ని రకాల ప్లేస్ సరిపోదు కాబట్టి బాక్స్లో ఇది ఒకటే పెట్టుకుని ఈ 2 కర్రీస్ పెట్టుకుని వెళ్ళిపోతున్నా. పార్లర్కి వచ్చేసాను. పొద్దున్న రోజంతా బిజీ అయిపోయింది, ఇంకేం చేయలేదు, షూట్ తీయడం కూడా ఖాళీ లేదు. నైట్ అయిపోయింది, ఇంటికి వచ్చేసా. రేపటి కావాల్సిన ఒక ఫంక్షన్ ఉందన్నమాట, కావాల్సిన శారీ ఏంటా అని వెతుక్కుంటున్నాను. సో ఏ శారీ కట్టుకోవాలో కూడా కొంచెం అర్థం అవ్వట్లేదు కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూస్తున్నాను, చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఐడియా రాలేదు. సో బ్లౌజులు అవి ఎక్కడ ఉన్నాయో అని చూసుకుంటాను, ఇప్పుడు రెడీగా అలా పెట్టేసుకుంటాను అనమాట. పెట్టుకుంటే మనకి ఈజీగా మనకి దొరుకుతాయి. అందుకే అన్ని హ్యాంగర్స్కే ఉంటాయి నా వార్డ్రోబ్లో. సో నేనేం చేస్తానంటే ఇంకొకసారి వీడియో తీసి చూపిస్తాను మీకు. నా వార్డ్రోబ్ అది చాలా బాగుంటుంది, డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అన్నమాట. మీకు మొత్తం ఒకసారి చూపిస్తాను. శారీసు బ్లౌజులన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను, అలాగే డ్రెస్సెస్ అన్నీ వేరే చోట పెట్టుకుంటాను అనమాట. సో ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఆ శారీలు ఎలా ఉంటాయంటే టైట్గా ఉంటాయన్నమాట, అసలు ఫింగర్ కూడా వెళ్ళదు లోపలికి. తర్వాత వచ్చేసి
డ్రెస్సెస్ కూడా వేరే చోట అంటే దీని ఆపోజిట్లో డ్రెస్సులు పెట్టుకుంటాను. మొత్తం అన్నీ ఒకసారి చూపిస్తానులేండి మీకు. సో ఇదంతా హ్యాంగింగ్స్. నెక్స్ట్ ఆపోజిట్లో ఇంకోటి ఉంది కదా, ఇది శారీస్ అక్కడ ఎక్కువైపోయినాయి. ఇవన్నీ పెద్ద పెద్ద శారీస్, చాలా వెయిట్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ. ఈ శారీస్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఇవన్నీ డ్రెస్సులు ఇలా ఉంటాయి అన్నమాట, అన్నీ హ్యాంగ్ చేస్తుంటాయి డ్రెస్సెస్ కూడాను. చున్నీస్ అన్నీ నేను ఇలా కట్టేస్తానండి. ఒక హ్యాంగర్కి చున్నీస్ అన్నీ ఇలా నాటు వేసేస్తే మనకి ఏ చున్నీ కావాలని ఈజీగా దొరుకుతుందన్నమాట. ఈ చున్నీ హ్యాంగర్స్ ఒక్కొక్క హ్యాంగర్కి ఒక 10 చున్నీలు ఉంటాయి. ఒక 3 హ్యాంగర్లు ఉన్నాయన్నమాట. అలా మనకి ఈజీగా దొరుకుతాయి, చున్నీ వెతుక్కోక్కర్లేదు. అప్పుడు మనకి ఈ హ్యాంగర్ తీస్తే మనకి ఏదో ఒకటి మ్యాచ్ అయిపోద్ది. అందుకే నేను ఇలా పెట్టుకుంటా, ఈజీగా దొరుకుతుందనేసి. సో చున్నీస్ డ్రెస్సెస్ అన్నీ యువతల కబోర్డ్లో ఉంటాయి. ఒకసారి మీకు హోమ్ టూర్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. హోమ్ టూర్ చూపిస్తాను. డ్రెస్సెస్ కూడా వెతుక్కోకుండా ఈజీగా ఈ విధంగా చూసుకుంటాను అన్నమాట నేను. సో నైట్ అయిపోయింది కదా, ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు. సో ఏ ఫ్రైడ్ రైస్ అంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ అండ్ క్యాప్సికమ్, క్యారెట్, కాజు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. మార్నింగ్ కర్రీస్ ఉన్నాయి, బట్ మా పాప గురించి ఫ్రైడ్ రైస్ అడిగిందని చేస్తున్నాను అనమాట. ఏముంది, పన్నీర్తో చక్కగా ఈజీగా అయిపోతుంది కదా ఈ రెసిపీ అని ఇది చేస్తున్నా. మాకైతే ఆ కర్రీస్ ఉన్నాయి. సో టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది, బాగానే ఉంది. అన్నీ వేసాం కాబట్టి బాగుంది, చక్కగా మసాలా అన్నీ వేసాను, బాగానే ఉంది. సో ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుంది. మా పాపకి ఇష్టమని చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా తనే చేసేసుకుంటుంది, బట్ నేను వచ్చాను కదా అని చేస్తున్నాను. ఇంకా నా పేషెన్స్ అంతా అయిపోయింది. నైట్ ఆల్రెడీ ఇది చేస్తున్నప్పుడు ఎంత అనుకున్నారు టైము? 10 o'clock, 10 అయిపోయింది. ఇంకా పేషెన్స్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా తినేసి కాసేపు మొబైల్ పట్టుకుని, కాసేపు ఏంటి మొబైల్ పట్టుకుని పడుకునేసరికి 12-1 అవుతుంది. అలా అలవాటు అయిపోయింది అంతే. ఈ లైఫ్ స్టైల్ అందరిది అలా అలవాటు అయిపోయింది, ఏమో నాది అలా అలవాటు అయిపోయింది. సో రెడీ అండి, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. నాకెందుకో కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించింది. సో సాల్ట్ వేసేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంది, కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం చక్కగా పడుకునేసరికి 1 అవుతుంది. మాదైతే 12:30, 1 ఎందుకో తెలియదు, మనం అలా అలవాటు అయిపోయింది నాకు. నైట్ అలా మొబైల్ చూస్తూ, డే అంతా ఖాళీ ఉండదు కాబట్టి నైట్ అలా కాసేపు మొబైల్ చూస్తూ పడుకుంటా. ఎంత చెప్పినా 12 లోపల పడుకునేది లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.